హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్తో వచ్చేసా. సో అప్డేట్ చెప్పే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేసి చూడండి వీడియోని, నాకు మంచి రీచ్ వెళ్తుంది. మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి అండ్ స్టార్ట్ చేసేస్తా. ఈరోజు మీరు కామెంట్ డౌన్ చేయాల్సిన ఒపీనియన్, మిడ్ వీక్ ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు, వీకెండ్ ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ 100%, అదైతే నో డౌట్. ఎందుకంటే టాప్ 5 ఉంచాలని ఇప్పటి వరకు ఫిక్స్ అయ్యారు. టాప్ 6 ఉంచాలనేది అయితే ఇంకా బీబీ టీమ్ ఏం ఫిక్స్ కాలేదు. అలా టాప్ 5 ఉంచే పరిస్థితుల్లో భరణి గారిని అయితే తీసే ఉద్దేశం బీబీ టీంకి లేదు. అదైతే క్లారిటీగా తెలిసిపోతుంది. అలా తీసే ఉద్దేశం లేనప్పుడు ఎవరున్నారు? సంజన అండ్ సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి గారికి అయితే 2 వీక్స్ నుంచి లీస్ట్ ఓట్స్తో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిడ్ వీక్ సుమన్ శెట్టి గారే అంటాను. వీకెండ్ సంజనాని తీసే ఛాన్సెస్ హై ఉన్నాయని అంటున్నారు. బట్ కట్ చేసి చూస్తే సంజన గారికి బాగానే ఓట్స్ వస్తున్నాయి. ఓట్లు రాకుండా అయితే ఏమీ లేదు. సో ఎలా చూసినా ఇది అన్ఫెయిర్ అని అనిపిస్తుంది. లేదా బిగ్ బాస్ ఈ లోపల వీకెండ్ వరకు చూసి ఇంకా టాప్ 6 పెడతారా? టాప్ 6 పెడితే మాత్రం సంజన గారు అదృష్టవంతురాలనే అనాలి. ఎందుకంటే తీసేద్దాం అనుకున్న ప్లేస్లోని ఇప్పుడు ఉంచిపోతున్నారు కాబట్టి అదృష్టవంతురాలు అంటాను. బట్ చూద్దాం ఎట్లా ప్లాన్ చేస్తున్నారు. లేదా హౌస్ మేట్స్ చేతిలోనే పెట్టి మిడ్ వీక్లో సంజనాని ఏమంటారు పంపించేసినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదైతే చాలా టూ మచ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్లో ఇప్పటివరకు నామినేషన్స్ అవనివ్వండి, నార్మల్ అప్పుడు అవనివ్వండి, గొడవలు అవనివ్వండి, కంటెంట్ సంజన గారి దగ్గర నుంచి దారుణంగా వచ్చింది. ఇంత కంటెంట్ వచ్చిన తర్వాత కూడా సంజన గారిని ఎలిమినేట్ చేయడం అయితే అది కరెక్ట్ కాదని అంటాను నేను. ఎందుకంటే ఎలా చూసినా సరే ఆవిడ ఇప్పుడు తనుజ అవనివ్వండి గొడవలు అవ్వదా అన్నదా ఆవిడ మాటలు, సంజన అవనివ్వండి అవ్వదా మాటలు, సేమ్ అంతే అలానే ఉంటుంది గేమ్. సో నేను చెప్పినట్టు ఫస్ట్ ఫ్యూ వీక్స్ బిగ్ బాస్లో కనిపించి బిగ్ బాస్ వెళ్ళిందే సంజన గారి వలన. సో నా దృష్టిలో అయితే సంజన గారిని టాప్ 5 ఉంచితేనే బాగుంటుంది. పోనీ అట్లీస్ట్ టాప్ 6 పెట్టి ఉంచినది అది ఇంకా బెస్ట్ అని అంటాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. సుమన్ శెట్టి గారికి అయితే ఓట్లు రావట్లేదండి. ఆయన అయితే మేబీ యాజ్ అ పర్సన్ హీఈస్ వెరీ గుడ్. బట్ గేమ్ దగ్గరికి వచ్చేసరికి ఆయన గేమ్ అయితే లేదు, ఎప్పుడో అయిపోయిందని చెప్పాలన్నమాట. సో అండ్ అతనికి ఓట్లు కూడా అతి కష్టం మీద వస్తున్నాయి. 100% షూర్ ఈ వారం అయితే ఆయనకు ఓట్లు లేనే లేవు. లాస్ట్లో ఉన్నదైతే సుమన్ శెట్టి గారే. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఫస్ట్ వెళ్ళబోయేది ఎవరో కాదు, సుమన్ శెట్టి గారు. అండ్ వీకెండ్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉండి వీకెండ్ పంపించేస్తే అది సంజన గారు అని అంటున్నారు. సో ఇదైతే మ్యాక్సిమం తెలిసిన లేటెస్ట్ అప్డేట్. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లైక్ చేసి చూడండి, కామెంట్ డౌన్ చేయండి మీ ఒపీనియన్స్ని. థ్యాంక్ యూ.